నమస్తే, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఇది నా ఈవినింగ్ రొటీన్. కాఫీ తాగాకే మిగతా పనులు చేయగలను. కిచెన్ టవల్స్ని నార్మల్గా వాష్ చేయను. కాసేపు వేడి నీళ్ళల్లో ఉడికించిన తర్వాత చల్లార్చి ఆ తర్వాత క్లీన్ చేస్తాను. కిచెన్లో యూస్ చేస్తాం కాబట్టి దాని మీద చాలా బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. దాన్ని నార్మల్గా క్లీన్ చేస్తే పోదు. కిచెన్లో ఉన్న ప్రతి వస్తువు నీట్గా ఉండేలా చూసుకోవాలి. కిచెన్ నీట్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, లేదంటే వ్యాధుల బారిన పడుతూ ఉంటాం. ఇది ఇంకా చలికాలం కదా, ఎక్కువగా దోమలు అవి వస్తూ ఉంటాయి. కిచెన్ ఎప్పుడు వెట్గా ఉండకుండా డ్రైగా ఉండేలా చూసుకుంటూ ఉంటాను. ఈరోజు డిన్నర్లోకి టొమాటో రసం చేస్తున్నాను. ఈ మధ్య టొమాటోస్ చాలా వరకు పాడైపోయినే వస్తున్నాయి. పైన చూడ్డానికి బాగుంటున్నాయి, కానీ కట్ చేసినప్పుడు లోపల పొరుగు రావడము లేదంటే పాడైపోవడం లాంటివి జరుగుతున్నాయి. టొమాటోస్ ఉడికించేటప్పుడు వాటర్ ఎక్కువగా వేస్తే అవి త్వరగా కుక్ అవ్వవు. స్టీమ్ పైన అయితే త్వరగా ఉడుకుతాయి. నేను మట్టి పాత్రలోనే ఇలా మెదుపుతున్నాను. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మట్టి పాత్రల్లో ఇలా చేసేటప్పుడు. నేను చాలా స్లోగా చేశాను. ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ వేయడం కన్నా స్ప్రే చేస్తే బాగా ఎదుగుతాయి. అలాగే ఇవి మనీ ప్లాంట్స్ కాబట్టి ఎక్కువగా వాటర్ ఏమీ తీసుకోవు. స్ప్రే బాటిల్ కొన్నాను, బట్ అది వర్క్ అవ్వట్లేదు. అందుకే కోలిన్ బాటిల్లోకి వాటర్ షిఫ్ట్ చేసి స్ప్రే చేశాను. నా కిచెన్కి కొన్ని కొత్త ఐటమ్స్ తీసుకున్నాను. ఇది ఎందుకు వాడతారో నాకు తెలీదు, బట్ నేను తీసుకున్న పర్పస్ అయితే నెయ్యి కోసం వాడొచ్చు అనిపించింది. కింద ఎలాగూ రాగి బేస్ ఇచ్చారు కాబట్టి మనం స్టవ్ పైన పెట్టి హీట్ కూడా చేయొచ్చు అనిపించింది. అండ్ నెక్స్ట్ బాటిల్ బ్రష్ ఒకటి, వుడెన్ స్పాచులాస్ కూడా తీసుకున్నాను. మట్టి పాత్రల్లో వంట చేసేటప్పుడు ఇలాంటివి యూజ్ చేయాలి. సింక్ స్ట్రైనర్ కూడా తీసుకున్నాను. వుడెన్ స్పాచులాస్ చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర. ఒకటి వాడితే ఇంకొకటి సింక్లో ఉండడం లాంటి అలా ఉంటుందన్నమాట. సో అందుకని కొన్ని ఎక్స్ట్రా తీసుకొచ్చాను. అలాగే ఈ హాట్ బాక్స్ సెట్ కూడా తీసుకున్నాను. ఇవి నాకు చాలా నీడ్ ఇప్పుడు. ఇవి వచ్చేసి 3 పీస్ సెట్ వచ్చింది. అండ్ కలర్ వైట్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చింది. మన కిచెన్ కలర్లోనే బాగుంది అనిపించింది. సో తీసేసుకున్నాను. చాలా యూనిక్గా ఉంది అండ్ ట్రెండీగా అనిపించింది. నీట్గా ఉంది లుక్ చూడడానికి. సో తీసేసుకున్నాను. డిష్ అవుట్ చేయడానికి ఎక్కువగా ఏమీ లేవన్నమాట. సో అందుకని. అండ్ నైఫ్స్ కూడా లేవు. సో ఒక్క నైఫ్ తీసుకున్నాను. ఇది కిచెన్ ఐటెం కాదు, ఐరన్ బాక్స్ అన్నమాట. ఇంట్లో ఉన్నది చాలా పాతదైపోయింది అండ్ వర్క్ అవ్వట్లేదు కూడా. చాలా డేస్ నుంచి తీసుకుందామని పెండింగ్లో ఉండే. సో ఇది కూడా తీసేసుకున్నా.
వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వెయిట్ ఎక్కువగా ఉండడం కోసమే చాలా వెతికాము. ఫైనల్గా ఇదైతే దొరికింది. కొంచెం అన్నింటికన్నా బెస్ట్ అనిపించింది. హీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఏ క్లాత్కి ఎంత హీట్ పెట్టుకోవచ్చు దాన్ని బట్టి చూసుకొని పెట్టచ్చు అనమాట. బాగా అనిపించింది నాకు. కెన్స్టర్ బ్రాండ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ కాఫీ మగ్స్. ఈ మగ్స్ చాలా బాగా అనిపించాయి నాకు. బికాజ్ ఆ ప్రింట్ వల్ల అనుకుంటా బాగా నచ్చాయి నాకు. 89 రూపీస్ పడింది ఈచ్. అండ్ ఆ కలర్ కాంబినేషన్, ప్రింట్ అదంతా కూడా చాలా ట్రెడిషనల్గా అనిపించింది. సో అందుకని ఇవి 2 తీసుకున్నాను. సాల్ట్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది కదా. ఇంకా సాల్ట్ని తగ్గించలేం, కానీ అట్లీస్ట్ ఈ రాక్ సాల్ట్ లాంటివి యూస్ చేసినా కూడా ఎంతో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. పొరపాటున ఈ కబోర్డ్ని నేను తీస్తే దాన్ని క్లోజ్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. జై శ్రీరామ్.